శ్రీయే నమ, శ్రీకృష్ణాయ నమ, శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ, శ్రీ పరకాల ఇతీంద్ర మహాదేశికాయ నమ. ప్రేక్షకులకు, యూట్యూబ్ అభిమానులకు, మిత్రులకు శుభోదయం. జ్యోతిష్ శాస్త్రంలో తెలుసుకోలేనిదంటూ లేదు, కానీ మాకు కొన్ని బాధలు. నిజాలు చెప్పితే జాతకం చూసి వాళ్ళు మా మీద పడి కొడతారు. అందుకే కొన్ని మేము మా గురువులు చెప్పినట్టు ఏంటంటే, అవసరం లేనివి మనం మాట్లాడకూడదు, ఏదో రెమెడీ చెప్పి పంపించాలే తప్పించి ఆ విషయాన్ని వాళ్ళకు డిక్లేర్ చేయకూడదు అని. కానీ చాలామంది నా 40 సంవత్సరాల జ్యోతిష్యానుభవంలో నేనేం చేశానంటే, ఫస్ట్ రీసెర్చ్ అంటే ఒక చనిపోయినటువంటి జాతకాన్ని తీసుకొని ఆ సమయానికి నేను చనిపోవడానికి యోగం ఏమైనా ఉందా, ఈ విధంగా చూస్తూ ఒక 10-12 చేసిన తర్వాత కొంత నిర్ణయానికి వచ్చాను, ఇది కరెక్టే అవుతుంది అని. ఆ తర్వాత కొంతమందికి చెప్పాను కూడా, అవి కూడా సక్సెస్లో అయ్యాయి. కానీ జాతకుడు వచ్చి నేను ఎప్పుడు చచ్చిపోతాను అంటే మాత్రం చెప్పకండి. ఇది జ్యోతిష్యులకు కానీ నేర్చుకునే విద్యార్థులకు కానీ తెలిసి ఉండాలి. కొన్ని పరిస్థితుల్లో మనం ఆ యొక్క నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేమిటో మనం ఈరోజు తెలుసుకుందాం. నేర్చుకొని ఉండాలి, కానీ అందరికీ డిక్లేర్ మాత్రం చేయకండి. ఇది నా విన్నపం. ఎవరికి ఆయుష్యం మాత్రం చెప్పకపోవడమే చాలా. జాతస్య మరణం ధ్రువం, మనిషి పుట్టింది చావడం కోసమే కనుక ఆ విషయాన్ని ఎప్పుడు అనే విషయాన్ని మాత్రం డిక్లేర్ చేయకుండా ఉండడం చాలా మంచిది. ఎప్పుడు నిర్ణయించాలి మరి? చూడడం ఎందుకండి, నేర్చుకోవడం ఎందుకు, చూడనప్పుడు చెప్పనప్పుడు అని అంటే అవసరం వస్తుంది. ఎటువంటి అవసరం వస్తుంది అంటే, అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయించాలి. అదెప్పుడు ఒక జాతకుడు ఏదో అనారోగ్య పరిస్థితితో ధనం ఖర్చు చేస్తూనే ఉన్నాడు, హాస్పిటల్లో ట్రీట్మెంట్కు డబ్బులు కడుతున్నాడు, హాస్పిటల్లో ఉన్న నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఇండ్లమ్ముకొని కూడా పోయినటువంటి పరిస్థితులు వచ్చాయి. కర్పూరం మాదిరి ఖర్చు అయిపోతున్నది డబ్బు. కుటుంబకులు అప్పులు చేస్తున్నారు, బిల్లులు కట్టేస్తున్నారు, ఏమి చేయాలో తోచడం లేదు, ధనం కోసం సతమతమవుతున్నారు. ఏమి తోచని పరిస్థితుల్లో జ్యోతిష్యుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, ఆ పేషెంట్ విషయం అడిగితే అప్పుడు మాత్రం చూసే ప్రయత్నం చేయండి. మీరు నేర్చుకున్నాక చనిపోయిన వారి జాతకాలు ముందుగా చెక్ చేస్తూ అనుభవాన్ని తెచ్చుకున్న తర్వాత ఎదుటివారికి చెప్పండి. ఆయుష్యం ఎప్పుడు 70 నుంచి 80 ఏళ్ల వయసు గల వారికి లక్షలతో కూడుకున్న ఆపరేషన్లు కనుక చేయించాలంటే వారి జాతకం చూపించినచో సఫలం అవుతుందా కాదా అని చెప్పండి. ఇంకా ఎన్నో అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయించడానికి ఆస్కారం ఉంది. ఇది కూడా జాతకుని జన్మ తేదీ, సమయం, ప్రాంతం అన్నీ సరిగ్గా ఉంటే తప్ప చెప్పకండి, నిర్ణయించకండి. అసలు ఆయుర్దాయం ఎలా నిర్ణయించాలి, మారకుడు ఎవరు, ప్రబల మారకుడు ఎవడు, ఎప్పుడు అనే విషయాన్ని ఇప్పుడు కొంతవరకు మనం చెప్పుకుందాం. జాతకుని లగ్నం నుండి 9వ స్థానం ధర్మస్థానం, 4వ స్థానం సుఖస్థానం, 9, 4 స్థానాలకు వ్యయస్థానాలు 9, 8 స్థానాలు. 4కి 3వ స్థానం అవుతుంది కదా. అటువంటి ఆయుస్థానములైన తృతీయ, అష్టమ స్థానములకు వ్యయస్థానములైన 8, 7 స్థానములు 3కి ద్వితీయ స్థానం. ఇవి కూడా మారక స్థానాలని గుర్తుంచుకోవాలి. చూసారా ఎన్ని స్థానాలు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుందో. 2, 3, 5, 7, 9, 8, 7, 11, 10 ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి, చాలా కష్టం. ఇక మారక స్థాన విషయంలో సప్తమ స్థానాన్ని కంటే ద్వితీయ స్థానం బలమైనదిని గుర్తుపెట్టుకోవాలి. 7వ స్థానం మారకమైనప్పటికీ దానికన్నా బలమైనటువంటిది ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానం కూడా మారక స్థానమే. ఇంకో విషయం ఏమిటంటే, ఆ స్థానాధిపతుల కన్నా ఆ స్థానంలో ఉన్న పాపగ్రహములు ఆ స్థానాధిపతులతో కలిసి ఉన్న పాపగ్రహములను మారకమును ఇస్తాయి. ఆయా దశ, అంతర్దశ కాలంలో మారకం జరుగుతుంది. అంటే ఆ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గ్రహము కానీ, ద్వితీయాధిపతి కానీ దశలలో, అంతర్దశలలో, విదశలలో అక్కడ మారకం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు వాటిలో పాపస్థానాధిపత్యంతో అధిక దోష బలంతో ఉన్న ఉచ్చ మొదలైన బలము కలిగినటువంటి గ్రహాల యొక్క మహాదశల్లో మారకం కలగవచ్చు. ఒకవేళ
ఆ గ్రహముల మహాదశలు జీవితంలో రాని ఎడల అంటే మనకిప్పుడు 120 సంవత్సరంలో వస్తుంది అప్పుడు. మరి అదెప్పుడు చూడాలి అంటే వ్యయాధిపతి యొక్క మహాదశలో కూడా ద్వితీయ సప్తమాధిపతుల అంతర్దశలలో కానీ, పాపగ్రహముల యొక్క అంతర్దశలలో కానీ మారకం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదండి, ఇంకా నిర్ణయించవలసి ఉంటుంది. గోచార అంటే మనం మామూలుగా సంవత్సరంలో తీసుకుంటున్నాం, వర్షఫలం తీసుకున్నప్పుడు కూడా దోషకలిత బాలారిష్ట సమన్విత అనే శ్లోకానుసారంగా ఆయువును తెలుసుకోవలసి వచ్చిన వారు ఇచ్చిన జాతక చక్రంలో అల్పాయుర్దాయ జాతకమా, మధ్యమాయుర్జాతకమా, పూర్ణాయుర్జాతకమా తెలుసుకొని ఆ జాతకునకు అల్పాయుర్దాయమే పట్టినట్టయితే, మధ్యమాయుర్దాయం పట్టినట్టయితే ఆ విషయాలు చూసుకొని పూర్ణాయు పట్టినతో చూసి అట్టి ఆయుర్ధాను బట్టి గోచారంలో కూడా గ్రహాలు దుష్టస్థానంలో ఉన్నప్పుడు కానీ ఆయుర్దాయము బాలారిష్టం పట్టినట్టయితే అట్టి బాలారిష్టం పట్టిన గ్రహం యొక్క మహాదశలో కానీ దశాఛిద్రకాలంలో కానీ మరణం సంభవిస్తుంది. ఇది నిర్ణయించేటప్పుడు తొందరపడకుండా ఏ జాతకంలో జాతకుడు పుట్టాడో ఆ లగ్నానికి పాపులెవరు, శుభులెవరు అనే విషయాన్ని కూడా నిర్ణయించి జాగ్రత్తగా చెప్పాలి. లేని పక్షంలో ప్రజలకు జ్యోతిష్యం మీద నమ్మకం పోయి మనల్ని తిట్టుకుంటారు తప్ప ఇంకోటి లేదు. తర్వాత వీడియోలో ఏ లగ్నానికి ఏ గ్రహాలు పాపులు, శుభులు అనే విషయాన్ని చెప్పెడతాను. ఆ వీడియోలో కూడా మీరు క్షుణ్ణంగా మళ్ళీ చూసి అర్థం చేసుకొని అవగాహనకు వచ్చిన తర్వాత కానీ ఆయుర్దాయ నిర్ణయం చేయకండి. ఇది నా విన్నపం. నా అనుభవంలో చాలా చూశాను. సాధన చేస్తే జాతక భాగంలో ప్రతీదీ చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ కొన్ని విషయాలు బహిర్గతం చేస్తే మనల్ని నమ్మని వాళ్ళు ఆడేసుకుంటారు. ఎందుకంటే ఒకసారి ఒక అమ్మాయి జాతకం విషయంలో నా మిత్రుడు ఒక ఆయన ఓపెన్గా పేపర్ మీద రాసేసాడు. ఆయన మంచి జ్యోతిష్యుడు, నేను పేరు చెప్పదలుచుకోలేదు. రాసి ఈ అమ్మాయి ఇలా అవుతుంది, ఈ అమ్మాయి ఇలా అవుతుంది, ఈ అమ్మాయి ఇలా అవుతుంది అని చెప్పి జాతకం మంచిగా క్షుణ్ణంగా భావఫలాలు మహర్దశల్లో ఉన్నవన్నీ కూడా రాసి పారేసి ఈ సంవత్సరంలో ఈ అమ్మాయి ఇట్లా అవుతుంది అని రాసేసాడు. రాసిన తర్వాత అది నా దగ్గరకు వచ్చింది. ఒక 20 ఏళ్ళ అమ్మాయి వయసు వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చింది ఆ జాతకం. నేను అవంతే చదివి వాడికి ఫోన్ చేసి, ఏంట్రా నువ్వు ఇవన్నీ ఎందుకు రాసావు, నువ్వు రాయకూడదు కదా, ఇప్పుడు నిన్ను నమ్మకుండా నా దగ్గరకు వచ్చినారు ఇప్పుడు అని వాడికి ఫోన్ చేసి, ఆయనకు ఫోన్ చేసి, ఎందుకు రాసినావు ఇట్లా, మనం కొన్ని రాయకూడదు, నేను ఇక్కడ తిడుతున్నారు అని చెప్పాను. అంటే నా అనుభవంలోకి వచ్చేసింది, మనం మంచి రాస్తే మా అయ్యగారు చాలా మంచివాడు, చెడు రాస్తే ఈయన ఆ విషయం మాకు చెప్పలేదు. మళ్ళీ బ్రాహ్మణే జ్యోతిష్యుడిని ఏమంటారంటే, ఈ విషయం మాకు అయ్యగారు చెప్పలేదు. ఎందుకు చెప్తాడు, మీరు ఏమనను అంటే అన్నీ చెప్తాడు, కానీ తిడతారు మనల్ని. ఇప్పుడు మేము ఒక ఉదాహరణకి ఒక అమ్మాయి జాతకంలో ఇంట్లో నుంచి లేచిపోయే జాతకం వచ్చింది అనుకోండి, మీ అమ్మాయి లేచిపోతుందండి కొంచెం జాగ్రత్త అనాలా, లేచిపోతుందని చెప్తే మీరు నన్ను కొడతారా, ఊరుకుంటారా మీరు, మా అమ్మాయిని అట్లా ఎలా అంటావు, నువ్వు ఏం ప్రూఫ్ ఉంది నీ దగ్గర అంటారు. అది మేము చెప్పిన డైలాగు అయిపోయిన తర్వాత ఆమె ఆ పని చేసింది అనుకోండి, అప్పుడు మీకు అవగాహన వస్తుంది, ఆ స్వామి చెప్పాడు కరెక్ట్, కానీ మనమే దానికి వ్యతిరేకంగా ఉన్నాము అని. అందుకని కొన్ని విషయాలు మేము చెప్పడం జరుగుతుంది. మీరు మాకు పర్మిషన్ ఇస్తే ప్రతి విషయాన్ని కూడా మేము చెప్తాం. మేము ఎందుకు చెప్తామంటే, జ్యోతిష్యం అనేది ఒక జీవితానికి ఒక చిన్న స్కానింగ్ రిపోర్ట్. ఎప్పుడేమవుతుందో చూడండి అమ్మ, ప్లీజ్ టేక్ కేర్ ఇన్ యువర్ డ్రైవింగ్ యాక్సిడెంట్లు అయ్యే యోగం ఉంది. మీ తల్లిదండ్రులే వస్తారు, అమ్మాయి జాతకం కానీ అబ్బాయి జాతకం కానీ తీసుకొని వచ్చినప్పుడు తల్లిదండ్రులు చెప్పినప్పుడు వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీ అమ్మాయిని కొంచెం జాగ్రత్త పెట్టండి ఒక 2 years, ఎందుకంటే అక్కడ లవ్ ఎఫెక్ట్లో పడుతున్నారు, ఈ ఎఫెక్ట్ పోవాలి అంటే 1.5 year పడుతుంది, మీరు కాలేజీకి తీసుకుపోయి వదిలిపెట్టండి, మళ్ళీ తీసుకొచ్చుకోండి, అమ్మాయికి యాక్టివ్గా మీ మధ్యలో ఉంచుకోండి అని మేము చెప్తూ ఉంటాం. కొన్ని సక్సెస్ అయినాయి. ఇప్పటికీ నన్ను ఆ పిల్లలందరూ కూడా తాత అని పిలుస్తూ ఉంటారు నన్ను.
తాత చెప్తే నేను వింటాను అని. అంటే ఆ పిల్లలకు తెలీదు. 16, 14, 17 ఏళ్ళు, 18 ఏళ్లలో వాళ్ళకి నా జీవితం చెడిపోతుంది అని తెలవకుండా వాళ్ళేదో ఎఫెక్షన్‌లో పడి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి సమయంలో తల్లిదండ్రులు గానీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అమ్మాయిని దగ్గరికి తీసుకొని ప్రేమగా చూస్తే మిగతావన్నీ మర్చిపోయి మళ్ళీ సక్రమమైనటువంటి దారిలోకి వస్తారు. అదేవిధంగా ఆయుర్దాయం కూడా అంతే. కొన్ని జాతకాలు చెప్పడం నాకు విద్యార్థులు అడిగారు, ఆయుర్దాయ విషయం చెప్పండి అంటే, ఆ గ్రహాలు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలు మారక స్థానం అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది కనుక దీన్ని చూడండి. మళ్ళీ ఏ లగ్నానికి ఏ గ్రహం పాపం తత్కాల పాపగ్రహాలని ఉంటాయి, అది కూడా చూసి నేను ఇంకొక వీడియో పెడతాను. అంతవరకు దీన్ని ఒకసారి బాగా చూడండి. జై శ్రీకృష్ణ.